హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం ఐచర్ 480 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎప్పుడు తీసుకున్నారు, ఏ నెలలో రిజిస్ట్రేషన్ అయింది అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎంత ప్రైస్కి వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో అనేది ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ వెహికల్ పరంగా అయితే చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. అలాగే కండిషన్ పరంగా చూసుకుంటే మాత్రం 100% ఒరిజినల్ కండిషన్ అనమాట, షోరూమ్ కండిషన్ అనమాట. పెద్దగా రీడింగ్ కూడా అయితే చేయలేదు కాబట్టి వీడియో మొత్తం చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా ట్రాక్టర్లు వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవుతుంటే మనకి ఈ ఛానల్లో వచ్చేసి అన్ని అగ్రికల్చర్ సంబంధించిన వెహికల్స్ అనేది వస్తుంటాయి అన్నమాట. అంటే ట్రాక్టర్లు కానీ, బైకులు కానీ, కార్లు కానీ ఎవరికైనా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళకి మన ఛానల్ ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించిన వస్తువులు అనేది కూడా సేల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా సరే తీసుకోవాలి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇప్పియాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ అనేది రైతులకి అయితే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. తక్కువ ప్రైజుల్లో ట్రాక్టర్లు అనేది తీసుకొస్తున్నాం, కొత్త వెహికల్స్ అనేది తీసుకొస్తున్నాం. కాబట్టి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేచకుండా టాపిక్లోకి వెళ్తే ఈరోజు వచ్చేసి మనకి ఐచర్లో 480 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2023 డిసెంబర్లో అయితే తీసుకున్నారు. 2024 3వ నెలలో షోరూమ్ నుంచి అయితే డెలివరీ అయితే చేసుకోవడం జరిగింది అనమాట. అంటే వెహికల్ యొక్క మోడల్ తయారు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2023 డిసెంబర్లో అయితే చేయడం జరిగింది. వీళ్ళు షోరూమ్ నుంచి డెలివరీ చేసుకున్నది వచ్చేసి 2024 3వ నెల నుంచి షోరూమ్ నుంచి డెలివరీ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ సంవత్సరం అయితే అయిందనమాట. సంవత్సరం వెహికల్ అనమాట, సంవత్సరంన్నర అయితే అవుతుంది. 2025 నెలలకి అయితే సంవత్సరం అయిందనమాట. వెహికల్ తీసుకుని కూడా సంవత్సరం వెహికల్ అనమాట, సంవత్సరం పైన అయింది. కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ కండిషన్ పరంగా అయితే 100% ఒరిజినల్ కండిషన్ అనమాట. ఎలాంటి రిపేర్ అయితే లేదు. వెహికల్ ఎక్కడుందో అనేది కూడా చెప్తాను కాబట్టి మీరైతే వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ ప్రైజ్లో, చాలా తక్కువ రీడింగ్లో అయితే తిరిగింది కాబట్టి అనమాట. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 760 గంటలు అయితే తిరిగింది అనమాట. 760 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే రీడింగ్ అయితే చేసిందనమాట. రీడింగ్ కూడా ఎందుకు ఇంత తక్కువ చేసిందంటే ఇది షోరూమ్ నుంచి తీసుకున్నాక ఫైనాన్స్ వాళ్ళ దగ్గర అవుతుందన్నమాట. మళ్ళీ ఫైనాన్స్ నుంచి విడిపించి వెహికల్ అనేది ఇప్పుడైతే సేల్ చేయడం జరుగుతుంది. పెద్దగా రీడింగ్ అయితే చేయలేదు. కండిషన్ మాత్రం షోరూమ్ కండిషన్ అనమాట. పేపర్లు అయితే ఉన్నాయి, డాక్యుమెంట్స్ అంతా క్లియర్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఎవరైనా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళకి వెంటనే నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయితే అవుతుంది. కాబట్టి అంటే వెంటనే తమ్మేసి ఇవ్వడం కూడా అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పితో వస్తుందన్నమాట. 45 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 4,65,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఐచర్లో 480 బండి అనమాట. 4,65,000 అయితే చెప్తున్నారు. బయట మార్కెట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ పైనే అయితే ఉంటుందన్నమాట. 4 లక్షల పైనే, 5 లక్షలు 6 లక్షలు కూడా అయితే ఉంటుంది. షోరూమ్ కండిషన్ వెహికల్ అయితే ఆల్మోస్ట్ 7-8 లక్షలు కూడా అయితే ఉంటుందన్నమాట. మన సబ్స్క్రైబర్స్కి చాలా తక్కువ ప్రైజ్లో కూడా వీళ్ళైతే అందజేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 4,65,000 అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చెక్ చేసుకోండి. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలో ఈ యొక్క వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వాహన దగ్గర నుంచి నేను ఆల్మోస్ట్ 200 పైనే వెహికల్స్ అనేది చేశాను అనమాట. 200 పైనే కాదు, ఇంకా ఎక్కువ అయితే చేశాను అనమాట. ఎందుకంటే ఈ యొక్క వాహన దగ్గర 40 వెహికల్స్ పైగానే, ఆల్మోస్ట్ ఇప్పుడు అయితే 50+ అయితే వెహికల్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఎప్పటికప్పుడు మనం ఏదైతే వీడియో పెడుతున్నామో ఆ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది అయితే వెళ్ళి వెహికల్స్ అనేది చెక్ చేసుకుంటున్నారు. ఈ వెహికల్ తీసుకోకపోయినా సరే ఓనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, చెక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఆటోల్లో తక్కువ ప్రైజ్లో ఉన్న తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏదైతే వెహికల్ నచ్చిందో ఆ వెహికల్ కూడా వాళ్ళైతే చూసి తెచ్చుకుంటున్నారు అనమాట. మీకు ఈ వీడియో చూసినాక ఈ వీడియో మీకు అనవసరం అనిపించినా సరే, అంటే ఈ యొక్క వెహికల్ మీకు అవసరం లేకపోయినా వేరే వెహికల్ తీసుకోవాలనుకున్న ఐచర్ కానీ, మహీంద్రా కానీ, జాండీర్ కానీ, స్వరాజ్ కానీ ఇట్లా అదర్ కంపెనీ వెహికల్స్ ఏదైనా తీసుకోవాలనుకున్నా కూడా ఓనర్ దగ్గర అందుబాటులో అయితే ఉన్నాయి. మీకు తక్కువ ప్రైజ్లో కూడా ఉన్నాయి. అలాగే రీసెంట్గా వచ్చిన 2025 సంవత్సరం వెహికల్స్ కూడా అయితే ఉన్నాయి. కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన ప్రైజ్లో మీకు కావాల్సిన వెహికల్ అనేది ఓనర్ దగ్గర అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా ఇలా చెప్పాలనుకున్నది. ఓనర్ దగ్గర ఆల్మోస్ట్ 40+ వెహికల్స్, అంటే ఆల్మోస్ట్ 50 వెహికల్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి అనమాట. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. కామారెడ్డి డిస్టిక్లో పెద్ద హోల్సేల్, పెద్ద డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఇతను వచ్చేసి పెద్ద డీలర్ అనమాట. అది కూడా చాలా తక్కువ ప్రైజ్లో అయితే సప్లై అయితే చేయడం జరుగుతుంది వెహికల్స్ కూడా. మీరు ఎవరైనా సరే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిస్టిక్ నుంచే వచ్చి చెక్ చేసుకొని తీసుకోవాలనుకుంటే ఒకసారి ఓనర్తో అయితే మాట్లాడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి.